సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల చాలా ఎరుపులు బయటకు వస్తున్నాయి. అంటే ఎరుపు మొహం పెడతారు కదా, రెడ్ ఫేస్లో అనమాట. మొన్న పాస్టర్ విపి గారు, సాతాన్ రాజు గారు, ఇప్పుడు ఇంకొక ఎరుపు వచ్చాడు. వీడి పేరు మేకతోక. వీడేం చేశాడంటే అసలు ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి కారణమైనటువంటి పాస్టర్ ఎవడైతే ఉన్నాడో సింతాళ ఆనంద్ అనేవాడికి ఫోన్ చేశాడు. ఆ ఆడియో వాడు అప్లోడ్ చేశాడు. దాంట్లో మంచి స్టఫ్ ఉంది, మీరు కూడా విని ఎంజాయ్ చేస్తారు. అలాగే మంచి కంటెంట్ కూడా వస్తుంది ఈ వీడియోలో, చూడండి. ఏంటన్నా ఏంటి అడావుడి? ఇది ఎప్పుడు అయిపోయిందన్న, కింద సంవత్సరమే. మరి ఏంటి తీర్పు ఏంటి? ఆల్రెడీ మన జాషువానే పెట్టారు ఇది. మొన్న సాతాన్ రాజు గారు గింజుకున్నాడు కదా, దానికి కారణం ఏంటి దీంట్లో ఉంటుంది. జాషువా డానియల్ అన్న ఏం పెట్టారు? ఈ కేసు చెగోడి గడి అనమాట. ఈ చెగోడి అంటే ఎవడు? సాతాన్ రాజు గడికి పకోడి అనమాట. అదే వాడి చెంచా. వాడు ఏం చేశాడు, ఎవడైతే ఈ చింతాడ ఆనంద్ అనేవాడు పాస్టరు కేసు పెట్టాడో హిందువుల మీద, హైకోర్టు కేసు కొట్టేసింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదు క్రైస్తవులకి అని చెప్పి. ఈ చెకోడిగాడు ఏం చేశాడు, ఠాట్ దీన్ని మనం ఎందుకు ఒప్పుకోవాలి, మనం సుప్రీంకోర్టులో వేద్దాం అని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళింది ఆ చెకోడిగాడు. వెనకాల సాతాన్ రాజు గారు ఉన్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు చాచి చెంప మీద కొట్టింది వెళ్ళినాయి. దెబ్బకి పాస్టర్లందరికీ కళ్ళు బయర్లు గమ్మినాయి. ఇప్పుడు దీని అంతటికీ కారణం ఎవడో, చెకోడిగాడు, వెనకాల సాతాన్ రాజు గారు. వీళ్ళు కొంప ముంచారు పాస్టర్లందరవే అని వీళ్ళ మీదకి వచ్చింది ఇప్పుడు. అందుకని సాతాన్ రాజు గారు గింజుకోవడానికి కారణం అదనమాట. మొత్తం అందరి పాస్టర్ల కొంప ముంచింది ఆడే, సాతాన్ రాజు గడే. వీడంట మా ఊర్లో చర్చి కడతాడంట. సుగ్గలంకలో నూనె పూసి వచ్చానన్నాడు, ఏదో పక్క ఊరికి పోయి. మా ఊరు సంగతి పక్కన పెట్టరా, నువ్వు ఎక్కడికైతే వెళ్ళావు అక్కడ కూడా చర్చి కట్టలేవు అని చెప్పా. సరే ఈ ఆడియో వినండి. మేము ఇక్కడ ఆల్రెడీ 14 ఏళ్ళ నుంచి పరిచయం చేస్తున్నా. ఎక్కడ? అన్నిల మధ్య కొత్తపాలెం అని. అన్యుల మధ్యలో, అన్యుల మధ్యలో అనే పదం మీరు అండర్లైన్ చేసుకోండి. వీళ్ళ దృష్టిలో అన్యులు అంటే ఎవరో చెప్తా. ఎట్లవంతపల్లి మండలం కొత్తపాలెం. ఓకే, 14 సంవత్సరాల నుంచి పాస్టర్ గా ఉన్నారు. అయితే 2019లో మన మందిరానికి మన సంఘ పెద్ద గారు కోటిరెడ్డి గారు అని, దోమ కోటిరెడ్డి గారు ఒక 3 సెంట్ల స్థలం ఇస్తానన్నారు. ఈ కోటిరెడ్డి అనే ఆయన్ని వీళ్ళు మతం మార్చారు. అంటే వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది, నువ్వు యేసుని నమ్ముకుంటే మాయమైద్దని చెప్తారు. వాళ్ళు అంతకుముందే ఏ మందులో వాడుతూ ఉండుంటారు. వీళ్ళు తగ్గిపోయే టైంలో వలేస్తారు. వర్కౌట్ అయితే వీళ్ళ ఖాతాలు వేసుకుంటారు, లేకపోతే దేవుడు ఇంకా పరీక్షిస్తున్నాడు, మీ ఇంట్లో వాళ్ళు పూర్తిగా మారలేదు, మీ ఇంటి పక్క వాళ్ళు మారలేదు, అలా డ్రాగ్ చేస్తూ ఉంటారు. అలా ఒక చేప వీళ్ళ వల్ల పడింది. మొత్తానికి ఈ కోటిరెడ్డి అనే ఆయన మతం మారి, అర్రే నాకు ఏదైతే మేలు జరిగిందో అంతా ఏసయ్య పీసయ్య చేశాడని చెప్పే భ్రమలో ఆయన చర్చికి స్థలం కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. మీరు ఇక్కడ గమనించండి, హిందువుగా ఉన్నంత వరకు గుడిలో ఒక 10 రూపాయలు కానుకెయ్యాలన్నా కూడా ఆలోచిస్తారు. అదే ఒక్కసారి జాంబీ వైరస్ ఎక్కిందనుకోండి, ఆస్తులకు ఆస్తులే రాసిచ్చేస్తారు, సంతకాలు చెక్కడమేక. ఇస్తానంటే ఆ స్థలం పక్కనే అక్కల రామిరెడ్డి అని ఒక కుర్రాడు ఉన్నాడు. ఈ అక్కల రామిరెడ్డి ఎంట్రన్స్ దగ్గర మంచి ఎలివేషన్ బీజిఎం వేసుకోవచ్చు. ఎందుకో మీరు కనండి, అర్థమైంది. అంతకుముందు ఆ స్థలం ఏమొచ్చి ఆ అక్కల రామిరెడ్డి ఆయన అడిగాడంట. ఓకే, ఎవరు? ఆ కోటిరెడ్డి దగ్గర రామిరెడ్డి అడిగాడు ఆ స్థలం నాకు అమ్మమని చెప్పి. నేను నీకు అమ్మను, నేను చర్చికి ఇచ్చేస్తాను అని కోటిరెడ్డి అన్నాడు. కథ మంచి రసవత్తరంగా ఉంది. ఆయనకి ఇవ్వాల, మనకిచ్చారు ఆయన. ప్లస్ వచ్చి మనం చర్చి కట్టుకుంటున్నామని వాళ్ళకు కూడా అర్థమైంది పాస్టర్ గారు అనేసరికి. అర్థమైంది అంట. అంటే వీడు చెప్పట్లా ఓపెన్గా నేను ఇక్కడ చర్చి కడుతున్నాను అని చెప్పలా. ఏమని మొదలు పెట్టి ఉంటాడు, ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటున్నాను అన్నట్లుగా మొదలు పెడతారు ఇల్లు. వాళ్ళు అర్థం చేసుకున్నారు వీడు ఇక్కడ చర్చి కడుతున్నాడు అని చెప్పి. అంటే మొట్టమొదట వీళ్ళ బతుకు అబద్ధాలతో మొదలైంది, అబద్ధాలతోనే వీళ్ళ మత ప్రచారాలు నడుస్తూ ఉంటాయి. చూసారా, ఒక చిన్న పదం పట్టుకుంటే మనం డీకోడ్ చేయాలి వెనకాల ఏం జరిగింది అనేది. ఆయన వచ్చి ఎలాగే ఇక్కడ చర్చి కడతారు చూస్తాం పాస్టర్ గారు అని ఇక నా గురించి వాడు మొదలు పెట్టాడు. అసలు పాస్టర్ గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మా ఊర్లో మత మార్పిడి చేస్తారు అన్నట్టు కుర్రాలు రెచ్చగొడతా ఉన్నాడు. వాడు ఆ రామిరెడ్డి అని ఆయన్ని వాడు అంటున్నాడు వీడు. ఎవరు? అప్పిరెడ్డి ఎవరు? ఇది రామిరెడ్డి. ఒరే తోగ్గా చెప్పేది జాగ్రత్త ఏంట్రా ఈ సోది. రామిరెడ్డి అన్న అతను నాకు నైట్ ఫోన్ చేయటం, బూతులు తిట్టడం, బెదిరించడం, ఒక్కవాడు రా మా ఊరు ఎందుకు వస్తున్నావురా అని, ఆ ఊరి పని ఏంట్రా అని. వీడు చెప్పేవన్నీ 1 సైడెడ్గా సత్యం అనుకోవడానికి లేదు. వీడి వెర్షన్ వీడు చెప్తున్నాడు, కానీ వాస్తవం ఏం జరిగి ఉంటుంది అనేది వీడు చెప్పే మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ పాస్టర్ ఆ ఊర్లో చర్చి కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే రామిరెడ్డి అనే వ్యక్తి అడ్డుకుంటున్నాడు, ఇది వాస్తవం.
నేను దగ్గర 2-3 సంవత్సరాల నుంచి అంటే ఎందుకు తమ్ముడు అటు తిట్టావు, నేను ఇప్పుడు వచ్చింది కాదు ఎప్పుడో వచ్చాను, నేనే ఇబ్బంది ఏం కాదు కదా, ఎవరికి ఇబ్బంది లేకుండా మా ఇంట్లో ఏది మేము చేసుకుంటున్నాము. ఎక్కడ ఈ ఇల్లు ఎక్కడ అసలు? ఆ ఊర్లో వీడెళ్ళి ఇళ్ల మధ్యలో చర్చి పెట్టి రేపొద్దున ఏమైంది, మైకిలు పెడతాడు, 4 పక్కల 4 గొట్టాలు తగ్గిస్తాడు. నీకేమైంది అంటాడేంటి? దానివల్ల బాధపడేది ఎవరో ఫ్యూచర్లో? మీ ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కానీ రాలేదు కదా, ఎందుకు అట్ట చేస్తావంటే, అయినా సరే నువ్వు ఉండడానికి వీలు లేదు, ఎక్కడి నుంచి వచ్చా వాడికి వెళ్ళిపోవాలి, మా ఊరు అసలు రావడానికి నీకు హక్కు లేదు, నీకేంటి హక్కు అని అడిగేవాడు. రీజనబుల్లే. ఒకసారి ఊర్లో ఇలాగ ప్రార్థన జరుగుతుంటే, ఇంట్లోనే ప్రార్థన జరుగుతుంటే వచ్చి కొట్టాడు నన్ను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎవరు? ఆ రామిరెడ్డి అని. రామిరెడ్డి అని అతను కొట్టాడు మిమ్మల్ని. ఎప్పుడు కొట్టాడు ఇది? అది 2020లో. 2020లో కొట్టాడు. ఈ జనాభా లెక్కలు రాసుకుంటున్నాడు. 2020లో కొట్టాడు. ఓకే. అయితే ఊరి పెద్దల్ని పిలిపించి నేను చెప్పాను, అయ్యా మీరు ఎవరు చేశారు చూడండి అని. అంటే వాళ్ళందరూ గడ్డి పెట్టారే, తప్పు కదరా, మనకు పూజారంతో వాళ్ళకి పాస్టర్ గారు కూడా ఉంటాయి కదా. పూజారిని వీడు ఒకట. పూజారి గారు ఎన్ని సంవత్సరాల నుండి ఊర్లో ఉన్నా ఎవరికి పొలలు పెట్టరు. ఒక్క పాస్టర్ ఊర్లోకి ఎంటర్ అయ్యాడంటే అగ్గి పొలలకి వేస్తా ఉంటాడు, తగల పెడతా ఉంటాడు ఊరినేక. సడన్ గా ఒక రోజు ఏమైందంటే మళ్ళా దాడి చేశాడు. మళ్ళీ దాడి చేశాడు. 2020లో అది మళ్ళీ 21లో కూడా చేశాడు. అంటే సంవత్సరానికి ఒకసారైనా కొట్టాలని మొక్కుబడి చేసుకుంటాడు పాపం ఆయన. లేకపోతే 20లో కొట్టాడా మళ్ళీ 21లో కొట్టాడా అంటాడు వీడు. చేసి ఆ నైట్ ఫోన్ చేసి, దాడి జరగక ముందు ఫోన్ చేశాడు, నా కడుపు నొప్పుకుంది పాస్టర్ గారు, మీరు అర్జెంట్ గా రావాలి అని. నేను బాపట్ల ఉన్నా. ఓకే. ఇప్పుడు విశ్వాసులు ఫోన్ చేస్తే నేను దూరం ఉంటే ఫోన్లో ప్రార్థన చేయమంటారు. నేను అలాగే అనుకుని నేను దూరం ఉన్నానయ్యా, ప్రార్థన చేస్తలే, ఉదయం వస్తా అన్నా. ఫోన్లో ప్రార్థనలు చేస్తే రోగాలు తగ్గిపోతాయి అనమాట. ఆ విధంగా అంటే మూఢనమ్మకాలు వ్యాప్తి చేస్తున్నారు కదా. అలా కాదు, నువ్వు ఈ రాత్రే రావాలి, ఇప్పుడే రావాలి, నువ్వు ఫోన్లో చేస్తే నాకు స్వస్థత రాదు, పని చేయదు ప్రార్థన అన్నాడు. మా వాళ్ళు ఎవరు ఎలాగంటారే ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఏందా అని నాకు డౌట్ వచ్చింది. అంటే మాట్లాడేది ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నాడు వీడు. ఆ రాత్రి దగ్గర 25-30 మందిని రెడీ చేశారంట రౌడీలు. ఎవరో రామిరెడ్డి 25-30 మందిని ఊళ్ళో రెడీ చేశాడంట ఈయనకి స్వాగతం చెప్పడానికి. నా తోట ఊరు బయట తోట దగ్గర కాశారంట. నేను వెళ్తే అంటే ఎవరికి బాగోపోతే వెళ్తాం మేము, నేను పాస్టర్మ గారు. ఓకే. పాస్టర్మ గారు కూడా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారం మొదలు పెట్టారు అక్కడ ఊర్లో. ఇక్కడ ఇప్పుడు వస్తాడు కదా వేద్దాం అన్నట్టు కాశాడు. మరి ఏ దేవుడి కురను బట్టి ఆ రోజు నేను వెళ్ళా, ప్రార్థన ఉంది. ఇప్పుడు వీళ్ళ దేవుడు అంత యాక్సెస్లో ఉంటే పంపించాలి. పంపించి నిన్ను ఎవడేం చేస్తాడో నేను చూసుకుంటున్నాను పదా అని చెప్పి పంపించి అక్కడికి వెళ్ళి మహిమ చూపించాలి. వాళ్ళందరూ అసలు కదలకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయేలాగా చేశాడు. అప్పుడు అద్భుతం కదా, అది మహిమ కదా. గ్యాస్ బండ్లు ఎత్తు రావటం, ఏటీఎంలో డబ్బులు వేయటం, ఎలకలను పారదోలడం, ఇవా మిరాకిల్స్? ఇవి కదా ఇప్పుడు చేయాలి కదా. ఇప్పుడు చేస్తే అందరూ రక్షణ పొందుతారు. ఆ 25 మంది రక్షణ పొందేవారు కదా. వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఊరు మతం మారిపోయేది కదా. ఇక్కడ చేయొచ్చు కదా అద్భుతాలు. ఎందుకు భయపడ్డాడు? అప్పుడు భయం ఇంకా పోలా ఆయనకి. అరే బిడ్డ, ఇది ఎలా పోను, మనకిచ్చిన స్థలం చర్చకి ఇస్తున్న కోటెడ్డి గారు ఏంటంటే పాపం ఆయన పంట కోయటం, ఆయన కొబ్బరికాయలు తోట కోయటం, ఆయన పంట నాశనం చేయటం, ఆయన ఇల్లు వేసుకుంటే ఇల్లు పడేయటం, ఆ స్థలంలో పంపు తీసుకెళ్లిపోయాడు. ఆడేంటి ఆ రామిరెడ్డి అన్నాడు RSS BJP ఈ ఎవరో కాదు, మన ఎవడాడు శివశక్తి కరుణాకర్ బ్యాచ్. కరుణాకర్ బ్యాచ్. వీడికి తోగ్గడికి బాగా ఊతపదం. RSS BJP, RSS బజరంగ దళ ఊతపదం అనమాట. RSS బజరంగ దళ కదా, శివశక్తి కూడా ఉంటది అప్పుడప్పుడు. కరుణాకర్ తో ఎన్నోసార్లు వీడియో పెట్టించాడు. ఓకే. కరుణాకర్ తో మాట్లాడిచ్చాడు. ఎవరు? నేనా? ఈ కోన్కిస్కి గట్టం కడితే ఎప్పుడు మాట్లాడానరా? బెదిరించటం అన్ని చేశాడు. అయినా నేను దేనికి బెదర్లా. బహుశా మన శివశక్తి వాళ్ళు మాట్లాడుంటారు. మన గుంటూరు టీము హర్ష గారు, రాజేష్ గారు, లేకపోతే మన కళ్యాణ్, వీళ్ళు ఎవరైనా మాట్లాడుంటారు నేను అనుకుంటున్నాడు వీడు. ఇంక అలా చేస్తా మరలా మూడోసారి ఏంటంటే వాడు తెగించినట్టున్నాడు. నేను ప్రార్థన ముగించుకొని నేను పాశం వస్తుండే మధ్యాహ్నం 1 గంట అప్పుడు ఊరు బయట పెద్ద చెరువు ఉంటది. ఆ చెరువు దగ్గర కాసి నా బండి ఆపి తాళం తీసుకొని మళ్ళీ కొట్టారు. ఎన్నిసార్లు? ఇప్పుడు ఎన్నోసారి కొట్టడం మీ పైన? అసలు నీ ఇంట్రెస్ట్ ఏంట్రా? ఇప్పుడు ఆయన ఏదో కొట్టాడు అని చెప్పుకున్నాడు. ఫ్రంట్ నుంచి కొట్టాడా, బ్యాక్ నుంచి కొట్టాడా అని నువ్వు లెక్కలు రాసుకుంటావు ప్రతిసారిను. మూడోసారి ఇప్పుడు ఏంటంటే దూరన్న గొర్రెలు కాస్తున్నాయి కొంతమంది చూశారు. గొర్రెలు వచ్చినాయి.
వాళ్ళు వచ్చి పాస్టర్ గారిని చంపేస్తారు అన్నట్టు వాళ్ళు వచ్చి ఇక ఊర్లో చెప్పినట్టున్నారు. ఇంకా ఊర్లో వాళ్ళందరూ ప్రార్థనకు వచ్చేవాళ్ళు. తర్వాత పాస్టర్ గారు ఇంకా భయపడి పరిగెత్తి వచ్చారు. వచ్చేసరికి ఉన్నారు. సంఘం ఎంతమంది ఉన్నారు అయ్యగారు మీకు? ఆ, సంఘం ఎంతమంది ఉంటారు? సంఘం ఒక 30-40 మంది ఉంటారండి. ఓకే, ఇప్పటికి 15 ఏళ్లలో. ఆ, ఇంకొక పాయింట్ కూడా మీరు గమనించాలి ఇక్కడ. పాస్టరు పాస్టర్ అమ్మ వీళ్ళిద్దరూ ఇదే పనిలో ప్రార్థనలు చేసుకుంటూ బతికేస్తున్నారు, వేరే పని చేయట్లా. వీళ్ళ చర్చికి వచ్చే మెంబర్స్ ఎంతమంది అంట? 30-40 మంది. ఆ 30-40 మంది నుంచి వచ్చే డబ్బులతో ఒక పాస్టర్ ఫ్యామిలీ బతికేస్తుంది చూడండి. ఒక గుడికి 100 మంది వస్తారు, అయినా కూడా ఆ పంతులు గారికి అరాకొరాగా వస్తూ ఉంటాయి. వాళ్ళ కుటుంబం గడవడానికి కూడా కష్టమే. కానీ 30-40 మంది ఉంటే వాళ్ళని పిండేస్తారు. అదే 100 మంది 1000 మంది వచ్చే చర్చిలకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందో మీరు ఊహించండి. ఇక అది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి సిస్టమ్ అలా ఉంటుంది అనమాట. ఉన్న తక్కువ సంఖ్యలో అయినా కూడా మహా అయితే 10% ఉంటారు భారతదేశంలో క్రైస్తవ జనాభా. కానీ 20 లక్షల మంది పాస్టర్లు బతుకుతున్నారు. మళ్ళీ అందులో 1000 కోట్లు సంపాదించిన పాస్టర్లు కూడా ఉన్నారు.